మంత్రి పొన్నం ప్రభాకర్ని విమర్శించిన బీజేపీ నాయకులపై విరుచుకుపడ్డ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలా ఐలయ్య. విద్యార్థి రాజకీయాల నుండి వచ్చి తెలంగాణ కోసం పార్లమెంట్లో పోరాడిన బీసీ నాయకుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ని విమర్శించడం బీజేపీ నాయకులకు సిగ్గుచేటని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలా ఐలయ్య అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని తెచ్చి ప్రతి గ్రామంలో అందరికీ ఉపాధి కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 5 గ్యారంటీలు 25 న్యాయాలతో మేనిఫెస్టో ప్రకటించి అన్ని వర్గాలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. జన్ధన్ ఖాతాలో ప్రతి ఒక్కరికి 15 లక్షలు వేస్తా అని మోసం చేసిన పార్టీ, దేశాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టిన పార్టీ బీజేపీ. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని యువతను మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ అని అన్నారు. ఇంకోసారి బీసీ నాయకుడు పొన్నం ప్రభాకర్ని విమర్శిస్తే సహించేది లేదని అన్నారు. నిన్న మా బీసీ నేత పొన్నం ప్రభాకర్ గారి పైన బీజేపీ నాయకులు కాసాని వెంకటేశ్వర గారు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఒక బీసీ నేత, ఉద్యమకారుడు, చిన్ననాటి నుంచే బీసీల గురించి కొట్లాడినటువంటి వ్యక్తి ఇలా పొన్నం ప్రభాకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్లకు తగిన బుద్ధి చెప్తారు. రేపు ఎలక్షన్లలో పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడే నైతిక విలువలు, హక్కులు మీకు లేవని చెప్పి మేము తెలియజేస్తున్నాం. బీజేపీ నాయకులు ఇవాళ కేంద్రంలో అధికారం పోతుందనే అక్కస్తోటి మతి భ్రమించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి పెద్దపీట వేసింది. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలో ఉపాధి కల్పించింది. ఉపాధి హామీ తెచ్చి ఇలా పేద ప్రజల కోసం ఉపాధి కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా బీసీ కులగణన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉద్యమంలో పదవులు ముఖ్యం కాదు, తెలంగాణ ముఖ్యమని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు ఢిల్లీలో కొట్లాడిన చరిత్ర మీరు మర్చిపోయిరా? ఇలా ఒక బీసీ నాయకుడిగా ప్రజల్లో ఆదరణ వచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత బీసీలకు పెద్దపీట వేస్తుందనే అక్కస్తోటి మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులకు రేపు లోక్సభ ఎలక్షన్ లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. పొన్నం ప్రభాకర్ అంటే బీసీ నాయకుడు, బీసీ బ్రాండు. అలాంటి వ్యక్తి పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలు మీరు తరిమి కొట్టే రోజులు వచ్చాయి. కాబట్టి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుకోవాలి. మీ బీజేపీ నాయకులు ఇచ్చినటువంటి హామీలు తుంగలో దొక్కి జన్ధన్ ఖాతా అని చెప్పి ప్రతి అకౌంట్ లో 15 లక్షలు వేస్తామని చెప్పి, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు వేస్తామని చెప్పి, ఏమున్నా వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థగా మార్చి ఆదాని అంబానీకే ఊడికం చేస్తున్నటువంటి మీ బీజేపీకి ఖచ్చితంగా భారతదేశంలో ప్రజలు బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలతోటి, పంచన్యాయతోటి, 25 గ్యారెంటీలతోటి ప్రతి పేదోడికి లబ్ధి జరిగే విధంగా ఇలా మేనిఫెస్టో ఉంటే, మీ మేనిఫెస్టో మీరు చెప్పినటువంటి హామీలు కార్పొరేట్ సంస్థలకే కొమ్ము కాసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇలా భారతదేశ ప్రజలు ఖచ్చితంగా కర్ర కాసి వాత పెడతారు మీ బీజేపీకి. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మళ్ళొకసారి చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నాం. మా పొన్నం ప్రభాకర్ గారు బీసీల కోసం కొట్లాడే నాయకుడు, బీసీల కోసం గలమెత్తి ఇలా పార్లమెంట్ లో ఆ రోజు ఇలా అసెంబ్లీలో కూడా బీసీలకు పెద్దపీట వేసే విధంగా కొట్లాడిన వ్యక్తి ఇలా పొన్నం ప్రభాకర్ గౌడ్. కాబట్టి ఆయన గురించి మళ్ళొక్కసారి మాట్లాడితే ఖబర్దారని చెప్పి ఇలా హెచ్చరిస్తున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.